హాయ్ అండి. నమస్తే. మామిడి పండ్ల సీజన్ కాబట్టి మామిడి పండ్లు ఎక్కువగా ఉన్నప్పుడు ఎంతో రుచిగా ఉండే మామిడి తాండ్ర ఇలా చేసి పెట్టుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. అలాగే అచ్చం బయట కొన్నట్టే ఉంటుందండి. అదే టేస్ట్, అదే టెక్స్చర్ వచ్చే విధంగా ఇలా ఒకసారి తప్పకుండా వీడియో చూసి ట్రై చేయండి. ఇప్పుడు మామిడి తాండ్ర చేయడానికి నేను ఇక్కడ 1 కేజీ దాకా బంగినపల్లి మామిడి పండ్లను తీసుకున్నానండి. కట్ చేసి పెట్టుకున్న మామిడి పండు ముక్కల్ని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఏ గిన్నెలో అయితే మామిడి తాండ్ర చేయాలనుకుంటున్నామో అదే గిన్నెలోకి జాలి గిన్నెను పెట్టుకొని గరిటెతో కొంచెం కొంచెంగా కలుపుకుంటూ ఫిల్టర్ చేసుకోవాలి. నారలు ముక్కలు లాంటివి ఉంటే ఫిల్టర్ చేసేటప్పుడు సపరేట్ అయిపోతుంది. నాకైతే నారలేమీ రాలేదండి ఇలా చివర్లో. ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టి ఇందులోకి 1/2 కప్పు దాకా చక్కెరను వేసుకోవాలి. చక్కెర కరిగే వరకు కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టి కరిగించండి. మీరు తీసుకున్న మామిడి పండ్ల స్వీట్ని బట్టి చక్కెరని యాడ్ చేసుకోవచ్చు. స్వీట్ తక్కువగా ఉంటే 1/4 కప్పు వరకు చక్కెరని వేసుకోండి. స్వీట్ ఎక్కువగా ఉంటే 1/2 కప్పు దాకా చక్కెర కరెక్ట్గా సరిపోతుందండి. లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉడకడం స్టార్ట్ అయ్యాక ఒక 3-4 నిమిషాల పాటు ఉడికించాక ఇందులోకి కొంచెం ఉప్పు, అలాగే 1/2 ముక్క వరకు నిమ్మరసాన్ని పిండుకుంటే అచ్చం బయట మామిడి తాండ్ర పుల్ల పుల్లగా తీయగా ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి. పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు అడుగంటుకోకుండా కలుపుతూ ఉడికించాలి. మొత్తం ఇక్కడ నాకు ఒక 10-12 నిమిషాల వరకు టైం పట్టిందండి ఇది ఉడకడానికి. మ్యాంగో ప్యూరీ జెల్లీలా అనిపిస్తుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కొంచెం చల్లారనివ్వాలి. అది చల్లారేలోపు స్టీల్ ప్లేట్ తీసుకొని దాంట్లో ఒక 2-3 డ్రాప్స్ దాకా నెయ్యిని కానీ నూనెను కానీ అప్లై చేసుకోవాలి. దీనిపైన తయారు చేసి పెట్టుకున్న మ్యాంగో ప్యూరీని ప్లేట్ మొత్తానికి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా పల్చగా లేయర్ లాగా స్ప్రెడ్ చేస్తే తొందరగా ఆరిపోతుందండి. అదే కొంచెం మందంగా స్ప్రెడ్ చేస్తే ఇవి ఆరడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుందండి. ఇప్పుడు ఈ ప్లేట్లని బాగా ఎండలో ఉంచి 2-3 రోజుల పాటు ఎండపెట్టుకోవాలి. అప్పుడు మనకి మామిడి తాండ్ర రెడీ అయిపోతుంది. నేనైతే 2 రోజుల తర్వాత చూపిస్తున్నానండి. నేను తీసుకున్న మామిడి పండ్ల క్వాంటిటీకి 2 ప్లేట్ల దాకా వచ్చింది. ఇప్పుడు ఇలా ఇవి బాగా డ్రై అయిన తర్వాత ఇలా డీమోల్డ్ చేసుకొని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇక నేను కొంచెం పల్చగా స్ప్రెడ్ చేశాను కాబట్టి ఒక 2 రోజుల వరకే ఇవి డ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని మీరు నచ్చిన షేప్లో కట్ చేసుకొని తీసుకోవచ్చు. లేదా ఇలా రోల్ చేసుకొని అయినా కూడా ఒక ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఒక సంవత్సరం పాటు ఈ మ్యాంగో ఫ్లేవర్ని మీరు ఎంజాయ్ చేయొచ్చండి. మామిడి పండ్లు ఎక్కువ దొరికినప్పుడు, ఎండ బాగా ఉన్నప్పుడు ఇలా చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు. మామిడి పండ్లు ఎక్కువగా ఉన్నప్పుడు ఒకసారి ఇలా మామిడి తాండ్ర ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.